దేవాలయం మన ఆత్మ పరమాత్మతో కొన్ని క్షణాల పాటు మమేకమయ్యే ఆలయం. మనిషికి నిజమైన ప్రశాంతత లభించేది గుళ్ళు గోపురాల్లోనే అంటే ఏమాత్రం అతిశయోక్తి కాదు. ఇక ఆ దేవాలయాలు రహస్యాలతో నిండి ఉంటే చెప్పేదే ఉంది. తెలుసుకోవాలన్న ఉత్సుకత ఎక్కువ ఉంటుంది, మీకే కాదు నాకు కూడా. అందుకే భారతదేశంలోని మిస్టరీ దేవాలయాలేంటో తెలుసుకున్నా. మరెందుకు ఆలస్యం, ఆ దేవాలయాలేంటో చెప్పేస్తాను వివరంగా. ప్రాచీన కాలం నుండి మన హిందూ మతం తన భక్తులకి ఈ రకమైన ఎన్నో దేవాలయాల్ని అందిస్తోంది. ఆయా కాలాల్లో పాలించిన రాజులు కూడా ఈ దేవాలయాల్ని ఓ ఉత్తమ నిర్మాణాలుగా తీర్చిదిద్దారు. మరి ఆ దేవాలయాలంటే చెప్పేసైనా ముందుగా వారణాసి. మిస్టరీ టెంపుల్స్లో ముందుగా చెప్పుకోవాల్సింది వారణాసిలోని సింధియా ఘాట్కు సమీపంలో ఉన్న లీనింగ్ టవర్ ఆఫ్ పైజావాలే. ఓ వైపుకు వాలిపోయిన దేవాలయం ఉంది. ఈ టెంపుల్ దూరం నుండే పర్యాటకుల్ని ఆకర్షిస్తుంది. ఈ గుడి వాస్తవంగా 1830లో నిర్మించిన అక్కడి ఘాట్ కారణంగా నదిలో మునిగిపోయిందని చెప్తారు. నేడు ఈ శివాలయాన్ని మూసివేశారు. ఎలా మునిగింది, ఎందుకు మునిగింది అనేది ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయింది. ఇక దేవుళ్ళందరికీ ఆలయాలుంటాయి, కానీ బ్రహ్మదేవుడికి ఎక్కడా వినలేదు కదా. కానీ మిస్టరీగా మిగిలిపోయిన ఓ బ్రహ్మ దేవాలయం ఉంది. ఇదొక గొప్ప ఆసక్తికర దేవాలయం. బ్రహ్మదేవుడికి గల ఒకే ఒక దేవాలయం పుష్కర్లో ఉంది. ఈ గుడిని 14వ శతాబ్దంలో నిర్మించారు. దీనిలో 4 తెల్ల బ్రహ్మదేవుడి విగ్రహం ఉంటుంది. ఈ టెంపుల్ నిర్మాణం వెనక ఆసక్తికరమైన కథ కూడా ఉంది. ఇక ఈ గుడి తర్వాత చైనీయుల కాళీ టెంపుల్. మరోసారి చెప్పు, చైనీయులకు కాళీ టెంపులా? నమ్మాలని లేదు కదా. కలకత్తాలో చైనా టౌన్ అనే పేరుతో ఓ చిన్న టౌన్ ఉంది. ఈ ప్రదేశంలో ఉండేవారు చైనా వారు కావటంతో ఈ ప్రదేశానికి చైనా టౌన్ అనే పేరు వచ్చింది. చైనీయులు ఈ గుడికొచ్చి నూడిల్స్, చౌప్స్ వంటి పదార్థాలు నైవేద్యంగా పెట్టి ప్రసాదంగా పంచుతారు. ఈ చైనీయులు కాళీమాత భక్తులు. వింతగా ఉంది కదా. ఇక మరో మిస్టరీ టెంపుల్ అదృశ్యంలో టెంపుల్. ఒక టెంపుల్ అదృశ్యం అవటం, మరికొంతకాలం తర్వాత తిరిగి రావటం వంటివి నమ్ముతారా? కానీ ఇది నమ్మాల్సి నిజం. వదోదరకు 40 మైళ్ళ దూరంలో స్తంభేశ్వర్ మహాదేవ టెంపుల్ ఉంది. ఈ గుడి అరేబియా మహాసముద్రంలో ఉంది. అలలు తక్కువగా ఉండే సమయంలో దీన్ని చూడగలం. అంటే అది సముద్రంలో మునిగి ఉందన్నమాట. అలలు ఎత్తులో ఉంటే టెంపుల్ కనిపించదు. ఇక మరో ఆలయం బుల్లెట్ దేవుడు. వింటేనే ఆశ్చర్యంగా ఉంది కదా. రాజస్థాన్లోని జోధ్పూర్లో బుల్లెట్ బాబా గుడి ఉంది. ఇక్కడి గుడిలో రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ ఉంటుంది. దాన్నే ఇక్కడ వారు దేవుడిగా పూజిస్తారు. ఈ దేవుడికి లిక్కర్ని నైవేద్యంగా పెడతారు. గ్రామస్తులు ఈ దేవుడు తమను రోడ్ యాక్సిడెంట్ల నుండి కాపాడతాడని నమ్ముతారు. నెక్స్ట్ పూజించబడేవి ఎలుకలు. అవునండి బాబు. రాజస్థాన్లోని బికనీర్కు దక్షిణంలో 30 కిలోమీటర్ల దూరంలో దేశ్నోక్ అనే ప్రదేశంలో కార్నీమాత టెంపుల్ ఉంది. ఈ దేవాలయంలో ఈ ఎలుకలు కార్నీమాత అవతారం, అంటే దుర్గామాత అవతారంగాను, ఆమెకు గల 4 పిల్లల అవతారాలుగాను నమ్ముతారు. టెంపుల్ ఆవరణలో ఎలుకలు స్వేచ్ఛగా తిరుగుతాయి. వీటికి పాలు, ఇతర ఆహార పదార్థాలు నైవేద్యంగా పెట్టి ప్రసాదంగా పంచుతారు. అవరా అనిపిస్తుంది కదా. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మిస్టరీ టెంపుల్ పగోడా ఆకార ఆలయం. మనాలిలోని 4 అంతస్తుల హిడింబా టెంపుల్ ఓ ప్రత్యేక పగోడా ఆకారంలో ఉంటుంది. దీని శిల్పి తీరుతెన్నులు ఇతర ఆలయాలతో పోలిస్తే విభిన్నంగా ఉంటాయి. ఈ టెంపుల్లో హిడింబాదేవి అంటే రాక్షసి హిడింబా సోదరి విగ్రహం ఉంటుంది. ఈ దేవతను ఆనాటి కులురాజు వంశీయులు కులదేవతగా పూజించేవారు. ఇవి ఔరా అనిపించే మన దేశంలోని అద్భుతమైన దేవాలయాలు.